అనుకున్నదే జరిగింది. డిసెంబర్కు పుష్ప 2 జంప్. వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. పుష్ప ది రూల్. పుష్ప సినిమా గత 2 రోజులుగా నుంచి నెట్టింట్లో ఒకటే చర్చలు జరుగుతూ వచ్చాయి. చివరకు అందరూ అనుకున్నట్లనే వాయిదా పడింది. ఆగస్టు నుంచి డిసెంబర్కు ఈ సినిమా జంప్ అయ్యింది. డిసెంబర్ 6న ఈ చిత్రం రాబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించేశారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఖాళీగా లేకపోవడంతో ఇలా డిసెంబర్కు మార్చడం అనేది తెలుస్తుంది. ఈ మూవీ రిజల్ట్ మీదే అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ ఈ సినిమా కాంబోలో బన్నీ మరియు ఇద్దరు చాలా చక్కగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా ఆసక్తికరంగా రాబోతుందన్నట్టుగా. అయితే ఆగస్టుకి సినిమా రావడం సాధ్యం కాదని అర్థమైనట్టుగా ఉంది. అందుకే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ తాజాగా ప్రకటించేశారు. ఇదే ఏడాది డిసెంబర్ 6న మూవీ రాబోతుందని ప్రకటించారు. డిసెంబర్ అనేది పుష్పకు అలెడ్రి కలిసి వచ్చింది సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు రెండో స్టార్ కూడా డిసెంబర్లోనే రావడం అనేది సెంటిమెంట్గా కలిసొచ్చేది అని అనుకుంటున్నారు. పుష్ప హిట్ తర్వాత సుకుమార్, బన్నీ ఇద్దరు కూడా సీక్వెల్ మీద కూర్చున్నారు. 2 ఏళ్లుగా సినిమా చెక్కుతూనే ఉన్నారు. పుష్ప అనుకోని విజయం సాధించడం, నేషనల్ వైడ్గా హిట్ అవ్వడంతో ఇప్పుడు సీక్వెల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే సీక్వెల్లో చాలా చేర్పులు చేశారు. కథ స్థాయిని, కథనాన్ని కూడా పూర్తిగా మార్చేశారని తెలుస్తుంది. రెండో స్టార్ మాత్రం కూడా మూడో స్టార్ని కాకుండా 2 వచ్చినట్టుగానే తెలుస్తుంది. అసలు సుకుమార్ ఏం చేస్తాడో, ఏం తీస్తున్నాడో మనకైతే ఏమీ తెలియట్లేదు. అయితే రీసెంట్గా ఒక టీజర్ మాత్రం రిలీజ్ అయింది. పుష్ప గెటప్లో, గంగమ్మ తల్లి గెటప్లో అల్లు అర్జున్ అయితే ఒక చీర కట్టుకుని చాలా అద్భుతంగా నటించారు. అయితే ప్రేక్షకులకు ఇది మాత్రం చాలా ఆనందకరంగా చూస్తుంది. సో ఇప్పుడైతే పుష్ప డిసెంబర్కు పోస్ట్పోన్ అయినట్టయితే తెలుస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ టాలీవుడ్ హ్యాక్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.